నా పేరు జీవన దారకొండ దావీదు రాజును. నా పేరు జీవన దారకొండ దావీదు రాజును. నేను నా జీవితంలో నేను చనిపోయినంత వరకు యేసుక్రీస్తు చర్చికి వెళ్తున్నాను కానీ యేసుక్రీస్తు క్రైస్తవులతో ఉంటున్నాను కానీ ఆయన చర్చికి వెళ్తున్నాను కానీ లేదా క్రైస్తవులతో ఉంటున్నాను కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో నేను చనిపోయినంత వరకు చర్చికి వెళ్తాను, క్రైస్తవులతో ఉంటాను, యేసుక్రీస్తు ప్రభువుని చెప్పుతాను, మాట్లాడుతాను. నేను కళలు కూడా ఇచ్చుకోలేదు. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగం చేసేవాడిని. ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగం చేస్తూ తాగడం, తిరగడం, ఇష్టాంతం జీవించడం చేసేవాడిని. ఎలా జీవించేవాడిని? ఎలాంటి? తాగడం, తిరగడం, ఇష్టాంతం జీవించేవాడిని. మా ఇంట్లో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడమే. అయితే ఇప్పుడు తాగుతూ తిరుగుతూ విచ్చలవిడిగా జీవిస్తుంటే మా ఆవిడ దేవుడిని తెలుసుకొని దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఏం చేసిందండి? ప్రార్థించడం. ఏంటి మా ఆయన ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఇష్టంగా జీవిస్తున్నారు, ఏంటి తండ్రి మా బ్రతుకులు మార్చావా, మమ్మల్ని ఆశీర్వదించావా, ఏంటి మా బ్రతుకులు, ఏంటి జీవితం అని చెప్పి దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టింది. కన్నీటితో ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఎలాగంటే ప్రార్థన చేయడం మొదలెట్టింది? కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ జీవం గల తండ్రి ఊరుకుంటాడా? 2005 సంవత్సరము డిసెంబర్ 18వ తారీఖున ఆదివారము అరకువేలి నుంచి ఎస్కోట నా బైక్లో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఫుల్ తాగేసి ఎస్కోట్ వెళ్తున్నాం. ఎస్కోట్ వెళ్తూ సిలికనగడ్డ బ్రిడ్జి కాడ ఒక 25 సంవత్సరాల కుర్రోడికి బండితో డాష్ ఇస్తాం. బండితో డాష్ ఇస్తే ఆ కుర్రోడు హాస్పిటల్కి వెళ్ళేప్పుడు చనిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చనిపోతే వాళ్ళు నా పైన పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టారు. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు నన్ను చంపాలని చూశారు. రోజు తాగుతూ తిరుగుతున్న వాళ్ళకి ఏమైనా ఉంటారు, డబ్బులు ఎంత ఉన్నా ఆ టైంలో 100 రూపాయలు కూడా లేదు. మనకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పోవాలి, నా ఉద్యోగం పోవాలి, నా పిల్లలు అప్పుడు ఎటువంటి చిన్న పిల్లలు ఉండేవారు, అనాథలైపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఎస్కోటలోనే కొల్లి ఎస్తరమ్మ గారు అని రెడ్డమ్మ గారు మంచి ప్రార్థన పడరాలు, ఇంత బాగుంటారు, 70 సంవత్సరాల వయసు. ఆ అమ్మగారు ఏంటంటే నీకు దావీదని పేరు పెట్టే కానీ ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఇష్టాంతం బతుకుతున్నావు, ఈరోజు యాక్సిడెంట్ చేస్తావు, యాక్సిడెంట్లో కుర్రోడు చనిపోయాడు, వాళ్ళు రాజకీయ నాయకులు నిన్ను సంపాదన చూస్తున్నారు, నీ చేతులు నీకెవరు సహాయం చేసే ఎవరు లేరు, పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పోవాలి, ఉద్యోగం పోవాలి, కుటుంబం అంతా విచ్చలవిడిగా పారిపోవాలి. నీలాంటి తాగుబోతులకి, తిరుగుబోతులకి, పాపలు సహం చేసిన వాళ్ళు కొట్టే ఆ దేవుడే భూమిని, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించిన సర్వోన్నతుని దేవుడే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు పేరు మీద భూమిని పుట్టాను. ఆయన రక్తాన్ని కాచారు. ఆ రక్తం ద్వారా మరణ ముట్టించే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువే నిన్ను రక్షించాలి. యేసుక్రీస్తు తప్ప నిన్ను ఎవరు రక్షించలేడంటే డిసెంబర్ 18వ తారీఖు ఆదివారం రాత్రి యాక్సిడెంట్ అయింది. 19వ తారీఖు ఉదయం సోమవారం ఉదయం దేవుడికి నేను నీవే నిజమైన దేవుడు అయితే
నేను నా తప్పుని చేశాను, నా తప్పును క్షమించి నా ఉద్యోగం ఇచ్చి నా జీవితం నిలిచిపెడితే నీ కొరకు నేను బ్రతుకుతాను. ఇక్కడ నుంచి చెడు అన్నది తాగటం తీయటండి విడిచిపెట్టి మంచిగా బతుకుతాను నీ గురించి చెప్పుకుంటానని చెప్పి దేవుడికి నేను సమర్పించుకుంటే మన యేసు ఎంత గొప్ప దేవుడు తెలుసా అయ్యా? మన యేసు ఎంత గొప్ప దేవుడు తెలుసా? యేసు ఎంత గొప్ప దేవుడు తెలుసా? మన యేసు ఎంత గొప్ప దేవుడు తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు జీవం గల తండ్రి. మనం నమ్ముకున్న దేవుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన తగినా జవాబిచ్చే దేవుడు. నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళకుండా 10 రోజులు ఉద్యోగం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎలాగంటే వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనకి అరెస్ట్ చేస్తారని లేదని చెప్పి ధర్నా చేసేవాళ్ళు, పోలీసులు ధర్నా చేసేవాళ్ళు. దేవుడు ఎస్ఐ గారితో మాట్లాడారు. దేవుడు పాపం ఇప్పుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎవరంటే మన సరోజన్ దేవ్ వారు అల్లుడు ఏం పేరు అడుగుది ఎంపీగా వాళ్ళ ఆవిడ పనిచేసిన ఇప్పుడు ఎస్ఐ చేస్తే ఆయన ఉద్యోగం ఇప్పుడు ఏం పేరంటే మధుసూదన్ రావు. ఆ మధుసూదన్ రావు మన అడుగు వెళ్ళి సరోజన్ దేవ్ వాళ్ళు అల్లుడు అనుకుంటా. అప్పుడు అనంతగిరి పోలీసులతో ఎస్ఐగా చేసేవాడు. ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఆయన పార్టీ పనులు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పైన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ ఉంచితే ఉద్యోగము రద్దు. కాబట్టి ఏ రోజైతే పోలీస్ స్టేషన్కి వస్తారో అదే రోజు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ కోర్టుకి బెయిల్ తీసుకుని ఉద్యోగం చేరుకోండి, అక్కడ కోర్టులో సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి ఆ ఎస్ఐ గారితో దేవుడు మాట్లాడాడు. మాట్లాడితే డిసెంబర్ 18వ తారీఖున యాక్సిడెంట్ అయింది. డిసెంబర్ 29వ తారీఖున అనంతగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఆడటానికి సంతకాలు వేలుముద్రలు తీసుకుంటారు. ఆయన సంతకాలు వేలుముద్రలు తీసుకొని 2 కానిస్టేబుల్ ఇచ్చి అప్పుడు వడ్డాది మానుగుల మేజిస్ట్రేట్ కోర్టు, ఇప్పుడైతే పాడేరు అడుకొచ్చింది, ఆ వడ్డాది మానుగుల మేజిస్ట్రేట్ కోర్టు తీసుకెళ్ళి నాకు 3 గంటలకల్లా బెయిల్ వచ్చింది. 1వ తారీఖు నేను ఉద్యోగం చేర్చాను. అంటే మనం ఎంత దోషం చేసినా, ఎంత పాపం చేసినా, ఎంత మోసం ఎంత చేసినా కానీ దేవుని దగ్గర పాపని క్షమాపణ ఒప్పుకున్న దేవునికి నేను సమర్పించుకుంటే పోలీస్ స్టేషన్గా తీసుకెళ్ళకుండా 10 రోజులు ఉద్యోగం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత మనం మనసున్నాం కదా, పాట అలవాటు ఉంటాయి ఉండవా? తాగడం తిరగడం అలవాటు ఉంటాయి లేదా? తాగడం తిరగడం మళ్ళీ మొదలెట్టాను. ఒక 6 నెలల రోజులు తాగుతుంది, దాని తర్వాత తాగటము తిరగటము మళ్ళీ మొదలెట్టాను. మొదలెడితే మన యేసు ఎంత గొప్పదో తెలియపడుతుందండి. నేను ఎప్పుడైతే తాగడం తిరిగి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళానో, నేను తప్పని చేయకుండా నా ఉద్యోగంలో సస్పెండ్ అయిపోయాను. నాకు అరకువేల్లో మంచి ఇల్లు ఉండేది, చక్కని ఇల్లు ఉండేది. ఆ ఇల్లు అమ్మేసుకున్నాను. అప్పట్లో నాకు ఫారెస్టర్గా ప్రమోషన్ రావాలి. ఆ ప్రమోషన్ ఇంకొకడు నాపై దొంగ రిపోర్ట్ పెట్టి ఆ ప్రమోషన్ ఆయన తీసుకున్నాడు. ఉద్యోగం పోయింది, సంపాదించిన ఆస్తి పోయింది, రోడ్డు మీద అనాథగా బికారిగా తయారయ్యాడు. అప్పుడు మరలా దేవుడి తండ్రిలో మోకరించి, తండ్రి మేము మట్టి దూరి శరీరంతో ఉన్న వాళ్ళం, మేము బ్రతకగలమా?
నీ కృపను బట్టి నువ్వు మమ్మల్ని బ్రతికించాలట. మేము మాత్రం బ్రతకలు ఉంటే మా తప్పుడు క్షమించు తండ్రి, మమ్మల్ని మన్నించు తండ్రి అని చెప్పి కన్నీటితో దేవుడితో ప్రార్థన చేస్తే యేసయ్య నాకు ఆయన ప్రమోషన్ ఇస్తున్నాడు కదా, నాకు ప్రమోషన్ కోసం ఇంకొక ఆయన ప్రమోషన్ ఇస్తున్నాడు కదా, అయ్యా నాకు ప్రమోషన్ కోసం ఆయన నాకు దొంగ రిపోర్ట్ పెట్టినా పారసులో ప్రమోషన్ అప్పగించుకుంటున్నాడు. అప్పుడు నా దేవుడు చూపెట్టాడు, అమ్మ జాగ్రత్తనండి. అర్థమవుతుందని చెప్పేది, అర్థమవుతుంది లేదా? నీకు ఇటువంటి ప్రమోషన్ ఇవ్వట్లేదు. నీకు వీళ్ళు లేదంటే ఆఫీస్కి వెళ్తే నమస్కారం పెడతారు, సెల్యూట్ కొడతారు, దాని తర్వాత ఒకసారి తిట్టుకుంటారు, కొంచెం రకరకాల మాట్లాడతారు. నీకు అటువంటి ప్రమోషన్ ఇవ్వట్లేదు. నీ ఉన్నా లేకపోయినా నీ గురించి మాట్లాడితే ఎప్పుడు ఒక సహోదరుగా, ఒక తోబుట్టుగా, ఒక స్నేహభావంతో అభిమానించే నీకు అటువంటి ప్రమోషన్ ఇస్తున్నాను. నీకు ఇటువంటి ప్రమోషన్ నేను ఇవ్వట్లేదు. నాకు కళలో చూపెట్టి ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడండి దేవుడు. ఏంటంటే దేవుడు ఏం చూపెట్టాడు? నీకు ఇటువంటి ప్రమోషన్ ఇవ్వట్లేదు. ఈ ప్రమోషన్ ఇస్తే కనిపిస్తున్న నమస్కారం పెడితే పక్షులు అంటే తిట్టుకుంటూ రకరకాల మాట్లాడతారు. నీకు అటువంటి ప్రమోషన్ ఇవ్వట్లేదు. నీ గురించి మాట్లాడిన విన్నా అందరూ అభిమానించి స్నేహించే ఆ స్నేహపూర్వకమైన ప్రమోషన్ నీకు ఇస్తుందని చెప్పి నాకు చెప్పి అప్పుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చి అయ్యా అమ్మా ప్రమోషన్ ఇచ్చి నాకు 2008వ సంవత్సరం దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిగా ఆయన స్తుతిస్తూ కీర్తిస్తుంటే అరకువేలు నుంచి లోతుల వైపున నేను మొట్టమొదటిగా ఫారెస్ట్ గార్డు ఉద్యోగం చేస్తే ఆ ప్రాంతంలో ఒక స్థలాన్ని కళలో దేవుడు చూపించాడు. చిన్నపిల్లలందరూ అక్కడ కూర్చొని ఆరాధిస్తున్నట్టు నా కళ్ళలో చూపెట్టాడు దేవుడు. 2008వ సంవత్సరం ఆ కళలో చూపెట్టి ఆ స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చి ఆ స్థలాన్ని జీవనధార కొండ అని దైవ సేవకులతో సంఘస్థులతో పెద్దలతో మాట్లాడి జీవనధార కొండ అని నామకరణం జరిగించి ఆ స్థలం నుంచి సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయన నామాన్ని నా జీవితం తాగుబోతూ తిరిగిపోతున్నాను రక్షించే దేవుడు. ఎవరికి తాగుతూ తిరుగుతూ ఇంట్లో గొడవలు తిట్టుకుంటారు రకరకాల అసహ్యకరమైన జీవితం జీవితారో వాళ్ళందరినీ రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువే, కాపాడేవాడు యేసుక్రీస్తు ప్రభువే, ఆదరించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఈ మాట చెప్పని చెప్పి ఆ యొక్క స్థలాన్ని చూపెట్టి అది ఇచ్చి మొన్న 2023వ సంవత్సరాన ఆగస్టు నెల 31వ తారీఖున నాకు ఇచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని VRS ఇచ్చి, అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి రిటైర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యోగాన్ని విడిసిపెట్టి దేవుని సేవ చేయడం కోసం అనేక మందిని జీవితాన్ని మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు, బ్రతుకుని మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు, కుటుంబాన్ని కట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు, మన రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు, మన తోడుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు, మన ఆదరించేవాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో, ఎవరైతే సన్నిధి గురించి ఆరాధిస్తారో, ఎవరైతే సన్నిధి మహిమపడతారో వాళ్ళ చుట్టూ దేవుడు ఆత్మతో నింపబడి దేవుడు దూతలు కాపుతూ రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ విషయమే చెప్పమని చెప్పి నాకు ఆ జీవన దారకుండా జీవోద్యోగం అనే స్థలం నుంచి నా సమస్తం ఈ రోజున అన్ని విడిచిపెట్టాను. అన్ని విడిచిపెట్టి దేవుని ఒకరికి ఈరోజు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువులో నీతి నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతికినప్పుడే మనమును మన పిల్లలు మన కుటుంబంలో మన పాడి పంటలు మనం చేసే సమస్తం దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి